సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి పూర్తి వీడియో అయితే చూడండి. ఇది ఇంటెలిజెంట్ బుక్. సో మ్యాక్సిమం 3 years ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఏబిసిడీలు కానివ్వండి, అంటే 2 years నుంచి వెళ్ళి మీరైతే స్కూల్లో అయితే జాయిన్ చేస్తారు కదా. జాయిన్ చేసినప్పుడు మ్యాక్సిమం మొబైల్ ఇచ్చేదానికైతే అలవాటు చేయకండి మీ పిల్లలకు. సో ఇలాంటి ఒక బుక్ ఇది మ్యాక్సిమం, అంటే కొన్ని చీప్ అండ్ బెస్ట్లో కూడా ఉన్నాయి, అట్లాంటివి తీసుకోకండి. సో ఇది ఏంటి అని అంటే మనకు 10 పేపర్స్ అయితే వస్తుంది. సో ఇందులో ర్యామ్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. ఇందులోనే క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే ఎడ్యుకేషన్గా అంటే మీ పిల్లల్ని తొందరగా మీరు గైడ్ చేయాలనుకుంటే మాత్రం ఇదైతే తీసుకోవచ్చు. సో ఇది ఏబిసిడీలు వచ్చిన వాళ్ళకైతే పనిచేయదు. సో ఏబిసిడీలు ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో, అంటే 1 to 3 ఎవరైతే నేర్చుకుంటారో చిన్నపిల్లలకు, ఆల్రెడీ వచ్చినాయి అయితే మాత్రం వాళ్ళకి ఇది యూజ్ అవ్వదు. ఒకవేళ కొత్తగా నేర్చుకోవాలి, ట్రెండింగ్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండాలి అనుకుంటే మాత్రం ఇలాంటిది అయితే ఒకటి తీసుకొచ్చి ఇవ్వండి. జస్ట్ మీకు ఇది 500 లోపల అయితే దొరికిపోతుంది. అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి. సో దీని ఫీచర్స్ గురించి అన్నిటి గురించి చెప్తాను. ఇందులో అయితే 3 బ్యాటరీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది మీకు అందరికి ఫస్టే చెప్పేసిన. సో ఫస్ట్ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం అయితే పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసాం చూసారు. ఇది ఆన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా చెయ్యి బటన్ ఉన్నది కదా, ఈ ఎల్ బటన్ మీద మీరు కనుక ప్రెస్ చేసినట్టే ఇక్కడ మీకు ఏంటి అని అంటే ఇక్కడ మీకు వచ్చేసి ఏ అని ఉన్నది కదా, ఇట్లా మీకు పేజీ మొత్తం ఉంటుంది. మళ్ళీ దీన్ని రీలోడ్ వస్తే మీకు ఇవన్నీ ఇక్కడ మీకు సౌండ్ బాక్స్, సౌండ్కి సంబంధించిన వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఎక్కువ చేసుకోవచ్చు. ఇట్లా మీరు రీలోడింగ్ అనేది ఇక్కడ మీరు మళ్ళీ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీరు క్వశ్చన్స్, అంటే మీ బేబీస్ని మీరు క్వశ్చన్స్ చేయాల్సిన పని లేదు. సో వాళ్ళను ఆటోమేటిక్గా ఇక్కడ మీరు క్వశ్చన్ అనేది చేసారు అనుకోండి, వేర్ ఇస్ ద హెచ్ అని ఉన్నది. సో మనం హెచ్ మీద క్లిక్ చేయాలి. వేర్ ఇస్ ద కే అని చెప్పి ఉన్నది. సో ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ పేజ్లో ఏమి ఇచ్చారనంటే, నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇక్కడ మనకు లయన్ రాక్ ఇచ్చేసారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే మంకీ, మ్యూజిక్, మెలోడీ అని ఇచ్చేసిండు. సో ఇది ఏంటి అని అంటే నార్మల్గా ఇక్కడ మనకు టైమింగ్ అనేది ఇచ్చేసిండు నెక్స్ట్ పేజీలో టైమింగ్ అని అంటే ఇక్కడ 3 o'clock అవుతుంది. సో 3 o'clock ఏది అనేది మీ చిల్డ్రన్స్ని అయితే అడగండి. సో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ 9కి టిక్ చేస్తారా, 3కి టిక్ చేస్తారా, ఇక్కడ టైం ఎంత అవుతుంది అనేది అయితే మనమైతే వాళ్ళను రైట్ చేయమని చెప్పాలి. రైట్ చేయమని చెప్తే వాళ్ళకు క్లాక్ వైజ్గా కూడా తెలుస్తుంది. సో ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జెడ్ వరకు అయితే అయిపోతుంది. సో సెకండ్ పేజీలో జెడ్ వరకు అయిపోతుంది. ఇక్కడ థర్డ్ పేజీలోకి వచ్చేస్తే 1 to 3 అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు మనం థర్డ్ పేజీకి వచ్చేసినాం. ఏబిసిడీలు మొత్తం అయిపోయినాయి. ఇక థర్డ్ పేజీలో ఏంటి అని అంటే ఇక్కడ మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీకు ఇక్కడ 6 cups ఉన్నాయి కదా. ఈ 6 cups అనేది ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది దీనికి ఇలా టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి డ్రాయింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ 0, 2, 3, ఇప్పుడు అలాగే క్వశ్చన్స్ చూడండి. వేర్ ఇస్ ద 10 అని అన్నది, వేర్ ఇస్ ద 4. సో చూసారు. సో థర్డ్ దాంట్లో ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్స్ ఏంటంటే ఫ్రూట్స్కి సంబంధించి సంబంధించింది ఏంటి అంటే ఈ పేజీ యాక్టివేషన్ కావాలంటే మనం ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీ,
banana, cherry, coconut, lemon, watermelon, peach, mango. సో ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి కదా. సో సెకండ్ దాంట్లో ఏంటి అంటే ఇక్కడ ఫ్రూట్స్ ఏంటి ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ 5 ఉన్నాయి. సో ఈ 5 ఫ్రూట్స్ ఎందులో పడతాయి. సో ఇక్కడ ఫ్రూట్స్ అనేది ఈ బుట్టలో వేయాలి, వెజిటేబుల్ అనేది ఈ బుట్టలోకి జాయిన్ చేయాలి. అంటే ఇట్లా ట్రయల్ చేయాలన్నట్టు 7, 2, 1, ఇట్లా 4, ఈ 3 ఇవన్నీ ఇందులో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవి ఇందులో రాయాల్సి ఉంటుంది. సో అట్లా. సో మనం 5th పేజీకి అయితే వెళ్ళిపోదాం. 5th పేజీకి వెళ్ళిపోదాం. 5th పేజీలో ఏమున్నాయనంటే ఇక్కడ యానిమల్స్కి సంబంధించింది ఉన్నది. ఇక్కడ మీకు చూడొచ్చు. మీకు 5th పేజీలో ఏంటి అని అంటే ఇక్కడ పాండా చూడొచ్చు. మీకు ఇక్కడ వచ్చేసి మీకు యానిమల్తో పాటు యానిమల్ ఎలా సౌండ్ చేస్తుందో కూడా మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీకు సైడ్కి వచ్చేసి ఏంటి అని అంటే ఈ సైడ్లో ఏంటి అని అంటే ఇక్కడ మెడిసిన్స్ ఉన్నాయి. సో మెడిసిన్స్ ఎవరు ఇస్తారు, సో డాక్టర్ ఇస్తాడా, డ్రైవర్ ఇస్తాడా, స్పోర్ట్స్ మ్యాన్ ఇస్తారా, ఎవరు ఇస్తారు అనేది టిక్ పెట్టమని చెప్పాలి. సో అట్లనే మెకానిక్స్ ఉన్నారు. మెకానిక్ అంటే మనకి ఇక్కడ పోస్ట్ మ్యాన్ మెకానిక్తో సంబంధం ఎవరు దీనికి మనకు సూటబుల్ అనేది ఇక్కడ మీకైతే ఉంటుంది అన్నట్టు. సో ఇక 6th పేజీకి వచ్చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి మోటార్స్ వెహికల్స్ అనేది ఉంటాయి. సో వెహికల్స్ శబ్దాలు అనేది కూడా యాక్టివేషన్ కావాలంటే ఇక్కడైతే మీరు యాక్టివేషన్ అయితే చేయాలి. యాక్టివేషన్ చేసిన తర్వాత అంబులెన్స్, సో అంబులెన్స్ అనే సౌండ్ అనేది ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ప్రాక్టికల్ చేయాలనుకుంటే ఇక్కడ వాటర్ మిలన్ ఏ కలర్లో ఉన్నది, అలాగే గ్రేప్స్ ఏ కలర్లో ఉన్నది, సో ఇట్లా మీరు టిక్ చేయించాల్సి ఉంటుంది. సో ఇక 7th వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి అని అంటే ఫాదర్స్, మదర్స్, ఇట్లా ఫ్యామిలీ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో సో అది. సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, గ్రాండ్ మదర్, ఫాదర్, సో ఇట్లా మనకు రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళే అన్నట్టు. సో ఇక్కడ ఈ యొక్క బొమ్మ అనేది ఇక్కడ మనకు ఇమేజ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏది మీకు కరెక్ట్గా ఇక్కడ ఉన్నది, సో పైన ఉన్న బొమ్మకు ఇక్కడ ఈ మూడిట్లలో ఏది మ్యాచ్ అవుతుంది అనేది అయితే మీరైతే అడగాల్సి ఉంటుంది. సో ఇక్కడ పడవ ఉన్నది కదా, సో పడవ ఇందులో ఏది అనేది వాళ్ళైతే టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక 8th వచ్చేసి మనకు గిటార్స్, హార్మోనియన్స్ కానివ్వండి ఇవి ఉండే అన్నట్టు. సో ఇది పేజీని యాక్టివేషన్ చేయాలంటే ఇక్కడ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక 9th పేజీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఈ ప్రాక్టికల్ చేస్తాం కదా, సో నైటింగ్ అని దీనికోసం ఉంటుంది. ఇది 10ది ర్యామ్ది. ఎటు ఇవ్వాల